ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం ఉంది కదా, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది కదా, షో దట్ ఫర్ ఎనీ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 1 ప్లస్ ఎక్స్ లెస్ దెన్ ఈ పవర్ ఎక్స్ లెస్ దెన్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే దీన్ని లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అనుకుంటాం. ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ 0, x. ఇక్కడ చూడ మనకి x గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చారు కాబట్టి 0, x తీసుకుంటున్నాం. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్స్పోనెన్షియల్ కాబట్టి డిఫరెన్షియల్ కూడా అవుతుంది. ఎందుకు dy by dx ఆఫ్ ఈఎక్స్ ఏమవుతుంది, ఈఎక్స్ అవుతుంది. ఈస్ కంటిన్యూస్ అండ్ differentiable in closed interval and open interval respectively, ఎందుకంటే కంటిన్యూస్ దీనికి డిఫరెన్షియబుల్ దీనికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బై ఎల్ఎంటి అంటే లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం. దేర్ ఎగ్జిస్ట్ C0, x such that f dash of c is equal to అందరికి తెలుసు కదా, f of b minus f of a x minus g. అంటే మనకి ఎందుకు అంటే b minus a కదా, ఇది మనం అనుకుంటాం. వీ హ్యావ్ మనకి ఏంటి, ఫస్ట్ a is equals to 0 and b is equals to x. ఇక్కడ నుంచి మనం ఏం రాస్తాము, f of b అంటే f of b అంటే e పవర్ x, f of a అంటే మనకి e పవర్ 0 is equals to 1. అండ్ నెక్స్ట్ f dash of x ఏంటి, e పవర్ x. దీని నుంచి మనం f dash of c రాస్తాం, e పవర్ c. దీని నుంచి మనకి ఫ్రమ్ 1 నుంచి ఎలా రాయొచ్చు, f dash of c అంటే e పవర్ c, f of b అంటే e పవర్ x మైనస్ e పవర్ x. ఓకే, మనకి ఇది చూపించాలన్నమాట, ఇది చూపించాలి లాస్ట్కి. ఈ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఆల్సో we have c belongs to 0, x కూడా ఉన్నాయి మనకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే 0 less than c less than x అని రాయొచ్చు కదా, ఎందుకంటే c అనేది 0కి x మధ్యలోనే ఉంటది కాబట్టి నేను ఇలా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మనకి 0ని e0 అని రాయొచ్చు. c అంటే ఏంటి మనకి ఈ పవర్స్, అంటే దీనికి మొత్తానికి ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తున్నాను. ఓకే, దీనికి 1. ఈ పవర్ c అంటే మనకి ఈ x మైనస్ 1 బై అంటే ఈ పవర్ x మైనస్ 1 బై, సో ఈ పవర్ c అంటే మనకి b మైనస్ a అంటే b అంటే మనకి ఇక్కడ xే కదా, b అంటే xే కాబట్టి xే అవుతుంది. ఈ పవర్ x ఎక్కడి నుంచి, ఫ్రమ్ 2. ఓకేనా, ఇక్కడ నుంచి మనం x మైనస్ ఈ పవర్ x మైనస్ 1 x ఇంటూ ఈ పవర్ x, ఎందుకు x తో మనం మల్టిప్లై చేస్తాం కదా x. దీని నుంచి మళ్ళీ మొత్తం యాడ్ 1 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు మనం ఎలా రాయొచ్చు, ఈ పవర్ x 1 ప్లస్ x ఇంటూ ఈ పవర్ x. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్, ఎందుకంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇది మనకి ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ కండిషన్ తీసుకున్నాం, ఎందుకంటే c అనేది 0కి x మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ పవర్ c అంటే దాని వాల్యూ వేసుకున్నాము, ఈ పవర్ c అంటే. దాని తర్వాత మనం ఏం చేసాము, x తో చూడండి, ఈ x మైనస్ 1 ఇంటూ x ఇంటూ x అంటే xకి క్యాన్సిల్ అయిపోద్ది మల్టిప్లై చేస్తే. ఇక్కడ మనకి x ఇంటూ ఈ పవర్ x అంటే మనం రాసుకోవాలి మల్టిప్లై విత్ x అని. ఇక్కడ మనం యాడ్ 1 రాస్తే హెన్స్ ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఇది క్వశ్చన్, ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. దీని నుంచి మనం ఎలా రాస్తానంటే, నేను f of x ని tan ఇన్వర్స్ x అని తీసుకున్నాం. ఇక్కడ మనకి tan ఇన్వర్స్ లో ఫంక్షన్ ఉంది కదా, కాబట్టి tan ఇన్వర్స్ x ని నేను f of x తీసుకున్నాను. ఇన్ ఇంటర్వెల్స్ ఏంటి, a, b.
కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, డిఫరెన్షియబుల్ అవుతుంది, కంటిన్యూస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ట్రిగ్నోమెట్రిక్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది అండ్ డిఫరెన్షియబుల్ అవుతుంది కదా ఇన్ ఇంటర్వెల్స్. respectively by మళ్ళీ కామన్ theorem there exist C A, B such that f dash of x f dash of c is equals to f of b minus f of a by b minus a. ఇక్కడ మనం మళ్ళీ ఫైండ్ చేయాలి. f of b ఏంటి, b ఏంటి మనకి ba, tan inverse of b. f of a అంటే tan inverse a. f మనకి f of x అంటే tan inverse of x. మరి f dash of x అంటే d by dx of tan inverse x కి ఫార్ములా ఏంటి, 1 by 1 plus x square కదా, 1 by 1 plus x square కదా. ఇప్పటి నుంచి మనం దీన్ని ఏం చేయాలి, 1 c ని మనం c ని x ప్లేస్ లో వేయాలి. వేస్తే ఫ్రమ్ 1 మళ్ళీ ఫ్రమ్ 1 నుంచి మనకి ఎలా అవుతుంది, 1 by 1 plus c square is equals to tan inverse of b minus tan inverse of a b minus a. Also we have c belongs to a comma b కదా. అంటే c అనేది a కి b కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ మనకి యాడ్ 1 ని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్క్వేర్ చేస్తాం. ఓకే, స్క్వేర్ చేయాలి. దేన్ని వీటిని స్క్వేర్ చేస్తే మనకి ఇలా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి, 1 ని యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనకి ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే సింబల్స్ చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు సింబల్స్ అనేవి మారిపోతాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 ఇవి ఇలా 1 కన్నా 2 పెద్ద, 2 కన్నా 3 పెద్ద. ఇప్పుడు మనం బై చేసామనుకో 1 by 1 1 by 2 1 by 3 ఈ మూడిట్లో మనకి ఏంటి పెద్దది, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది కదా. కావాలంటే చూడండి 1 ఇది మనకి 0.5, ఇది మనకి ఏమవుతుంది 0.3 అనా, ఓకే 0.5. ఇక్కడ మనకి ఏమవుతుంది 0.3 అనేది అవుతుంది కదా. మనకి ఏంటి పెద్దది, ఓకే 0.33 అలా వస్తుంది కదా. 0.33 కానీ 0.5 పెద్దది, 0.5 కానీ 1 పెద్దది అలా. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క ప్రయారిటీ అంటే దీని యొక్క పవర్ కూడా మనకి చేంజ్ అయింది, సింబల్స్ కూడా మారాయి అన్నమాట. ఓకే, కాబట్టి దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, ఇది మనకి పెద్దది, తర్వాత 1 by 1 plus c square అనేది పెద్దది, తర్వాత 1 by 1 plus a square అనేది పెద్దది. ఓకేనా. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, 1 by 1 plus c square ని ఇది రాయొచ్చు కదా, tan inverse of b tan inverse of a ఇది మనకి 2 అనుకోండి. ఓకే, b minus a 1 by 1 plus a square. ఓకేనా. ఇక్కడ నుంచి మనం b మైనస్ తో ఓకేనా ఇంటూ చేస్తే మనకి ఏమైంది, tan inverse of a మళ్ళీ మనకి b మైనస్ a కదా వస్తుంది. హ్యాండ్స్ ప్రూవ్డ్. ఎందుకంటే చూడండి క్వశ్చన్ లో కూడా మనకి అదే ప్రూవ్ చేయమని ఇచ్చాడు. ఓకేనా. b మైనస్ a తో ఇక్కడ మనం మల్టిప్లై చేసాం. ఓకే, మనకి ప్రూవ్ అయింది. ఇక్కడ చూడండి ఇలా మనకి అన్నిట్లో మనకి 1 plus b square పెద్దది. ఇప్పుడు మనం ఏం చేసామంటే 1 by చేసాం, 1 by 1 plus a square 1 by 1 plus c square 1 by 1 plus b square. ఇలా చేస్తే మనకి ఏమైంది, సింబల్స్ అనేవి మారాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.